తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందా? జూబ్లీహిల్స్ ఫలిత ప్రభావం ఆ పార్టీ క్యాడర్పై ఏ మేరకు ఉండనుంది? ఏదో నామకే వాస్తే పోటీ చేస్తుందా? నేతలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షేనా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే తెరపైకొస్తున్నాయి. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. కమలం పార్టీ కూడా సై అంటోంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంతో ఆ పార్టీ క్యాడర్ కొంత నిరాశ చెందింది. స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీ గతంలో కొంత గ్రౌండ్ వర్క్ చేసినా ప్రస్తుతం ఆ హడావుడి కనిపించడం లేదు. అప్పట్లో ఇన్ఛార్జీలను నియమించినా ఇప్పుడు వాళ్లు పనిచేస్తున్నట్లు లేరు. కొత్త కమిటీలు ఏర్పడ్డాక లోకల్ బాడీ ఎన్నికల కోసం పెద్దగా కసరత్తు చేసింది లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. స్థానిక ఎన్నికలు కమలం నేతలకు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. జూబ్లీహిల్స్ ఫలితంపై కామెంట్ చేస్తున్న నేతలు ఆ ఎన్నికకు మాకు సంబంధం లేదని అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ పార్టీ పెద్దలకు స్థానిక ఎన్నికలు సవాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ నియోజకవర్గాల పరిధిలో ఏ మేరకు సత్తా చూపుతారో తెలుస్తుందని అంటున్నారు. ఏదైనా తనదాకే వస్తే కానీ తెలీదు అని, ఇప్పుడు వాళ్ల బలమేంటో తెలుస్తుందని చెప్పుకుంటున్నారు. గ్రామీణ తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో అంత పట్టులేదు. సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికార పార్టీకి పోటీగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీ సత్తా చాటాలంటే, పోటీలో ఉన్నామని నిరూపించుకోవాలంటే లోకల్ నాయకత్వం గట్టిగా పనిచేయాల్సిందే. ఇందుకోసం బలమైన అభ్యర్థులను వెతుక్కోవాలి, కమిటీలను యాక్టివేట్ చేయాలి. ఇది ఎంతవరకు కమలం పార్టీలో జరుగుతుందన్నది చూడాలి.